గుడ్డు ఆరోగ్యానికి మంచిదే, కానీ గుడ్డును వేటితో తినాలి, వేటితో కలిపి తినకూడదు వంటి విషయాలు తెలియాలి. ఎందుకంటే గుడ్డుని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తినటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. గుడ్లతో కలిపి తినకూడని ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. మాంసం. గుడ్డుతో కలిపి మాంసం తింటే చాలా ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సహజంగా గుడ్లలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని ఇతర పదార్థాలతో కలిపి తింటే శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. మాంసంలో కూడా ప్రోటీన్లు ఉంటాయి. మాంసాన్ని, గుడ్లను కలిపి తింటే శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ పోషకాలు చేరి జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఒక్కొక్కసారి శ్వాస అందక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి గుడ్డుతో మాంసాన్ని కలిపి తినే అలవాటు ఉంటే తక్షణమే మానుకోండి. టీ. జనరల్ ఆఫ్ న్యూట్రిషన్లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం గుడ్డుతో పాటు టీ ఎప్పుడూ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్ కాంబినేషన్తో మలబద్ధకం వస్తుంది. అంతేకాదు గ్యాస్, అసిడిటీని కలిగిస్తుంది. ఎందుకంటే టీతో పాటు గుడ్లను తింటే శరీరంలో ప్రోటీన్లు 17% తగ్గుతాయి. టీలో ఉండే పాలీఫెనాల్స్ గుడ్డులోని ప్రోటీన్లను శరీరానికి చేరకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ రెండిటిని కలిపి తీసుకోవటం మానేయాలి. చక్కెర. గుడ్డు తిన్న తర్వాత చక్కెర తిన్నా, చక్కెర గుడ్డు కలిపి వండిన ఆహారం తీసుకున్నా మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ రెండిటి నుండి విడుదలయ్యే అమైనో ఆసిడ్స్ మానవ శరీరానికి హాని కలిగిస్తాయి. గుడ్డు, చక్కెర కలిపి తింటే రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. సోయా పాలు. సోయా పాలు మొక్కల ఆధారిత ప్రోటీన్. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఉత్తమమైన మూలం. పొరపాటున దీనిని గుడ్లతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండు పదార్థాలు కలిపి తినటం వల్ల శరీరంలో ప్రోటీన్లు వేగంగా పెరుగుతాయి. మీరు అనేక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. పాలు, గుడ్లను కలిపి తింటే వీటి కలయిక ఫుడ్ పాయిజనింగ్కి దారితీస్తుంది. కాబట్టి మీరు ఈ రెండిటిని ఎప్పుడూ కలిపి తినకుండా ఉండండి.